అంటే విష్ణుమూర్తిని గమనించండి మీరు. క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మాలాక్లుప్తాసనస్థస్ఫటికమణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరివిలచితైర్ముక్తపీయూషవర్షైః ఆనందీ నః పునీయాత్ హరినళినగదా శంఖపాణిర్ముకుందక. విష్ణు సహస్రనామంలో ప్రారంభంలో ఉంటుంది వైభవోపేతమైనటువంటి పాల సముద్రం, దాని మధ్యలో ద్వీపం, అక్కడ వైకుంఠం, అక్కడ తెల్లని ఆదిశేషుడు, అక్కడ లక్ష్మీదేవి, అక్కడ నారదుడు, అక్కడ తుంబురుడు, అక్కడ దేవతలు, అక్కడ ముత్యాల పందిరి, ముత్యాల మాలలతో మహావిష్ణువు వైభవోపేతంగా ఉంటాడు. వైకుంఠంలో ఒక్క అనారోగ్యపు లక్షణం కూడా, అమంగళ లక్షణం కూడా కనపడదు. ఆయన అందరికీ మంగళమే ఇస్తాడు. అన్ని అమంగళాలతో కనపడే శివుడు కూడా అన్ని మంగళాలే ఇస్తాడు. మన దేవతల ప్రత్యేకత.